హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పనస గింజలతో టేస్టీగా బిర్యానీ. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి. ఇప్పుడు పనస గింజల బిర్యానీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ పనస గింజల బిర్యానీ తయారు చేసుకోవడానికి పనస తొనలు తీసుకుని లోపల గింజలను తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న కుక్కర్లోకి తీసుకుని పనస గింజలు ములిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే పనస గింజలు మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పైన తొక్క తీసుకోవాలి. గింజల పైన తొక్కను సపరేట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే హోల్ గరం మసాలాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 2.5 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా, అనాస్ పువ్వు వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. బిర్యానీ చేసుకునేటప్పుడు ముందుగా తాలింపులో హోల్ గరం మసాలాలు వేసుకున్నట్టయితే ఈ పనస గింజల బిర్యానీ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మసాలాలు ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న పనస గింజలు కూడా వేసుకుని ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వీటిని కూడా 2-3 నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ముగ్గిన టమాటా ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా మరో 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి అన్నీ కూడా చక్కగా ఇలా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులు వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం గ్లాసున్నర దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కూడా ఆయిల్లో వేగించుకోవాలి. బియ్యాన్ని 2 నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఈ కొలతలతో పోసుకున్నట్టయితే ఈ పనస గింజల బిర్యానీ పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల బిర్యానీ రెడీ అవుతుంది. పనస గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పనస గింజల బిర్యానీ ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా పనస గింజలతో బిర్యానీని ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి.